సూపర్, సింప్లీ బ్యూటిఫుల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతన్ని చూస్తే తెలుస్తుంది. గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేస్ ఉండదు. ఈ బాలేలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఓ గొప్ప డాన్సర్ అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది. నా ఆశయం నెరవేరుతుంది. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? 100 విషయాలు అడుగు, కానీ ఒకే జవాబు చెప్తా. ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవాడు అవుతావు తెలుసా? హోల్డ్ ఆన్ క్లాసులు వద్దు. రౌడీజం ఏంటి? కనపడిన వాడినల్లా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఈ సెంటర్ మొత్తానికి నువ్వే పెద్ద దాదాగా ఫీల్ అవడం. దాదానా? మంచోడికి లేబర్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. నేను తిరగబడతాను, ఎరగొడతాను. అదే బాలయ్య అంటే ఈ దౌర్జన్యాన్ని, హింసని మానుకోవా? ఇప్పుడున్న ఈ 2007వ సంవత్సరంలో గుళ్ళో పూజారి కూడా కళ్ళెదుట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడుతో తల పగలగొడితేనే పూజారికి రక్షణ, దేవుడికి గౌరవం. ఏంటి, పూజారి కూడా హింస చేయాలా? ఇది చాలా అన్యాయం. కాదు, అదే ఈ కాలపు న్యాయం. ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు? శివుడికి శూలం, విష్ణువుకి చక్రం, అయ్యప్పకి ఖడ్గం. అంతెందుకు మీ ఆడదేవత అదే మా బెజవాడ కనకదుర్గమ్మ చేతిలో పెద్ద శూలం, ఎక్స్ట్రాగా కాళ్ళ కింద ఒక నేసి తొక్కుతూ ఉంటుంది. ఆడేంటి దేశానికి స్వతంత్రం తెచ్చినోడా? కాదు, ఆ కాలం రౌడీ, అందుకే ఆయన్ని తొక్కి తోలు తీస్తుంది. అలాంటి యజమాని ఎరగొట్టడమే రౌడీయిజం అయితే అదే మన యజం. వాకే సరే, నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయెత్తకూడదు. నాకు అది నచ్చదు. ఏంటి? నీకు నచ్చకపోతే నేను మానేయాలా? సరే, నీ ముందు ఎవరి మీద చెయ్యెత్తను. ఓకే? సాగరమేనా చేరువనున్నా దాహం తీరదులే. ఏమైందిరా? ఆ పిల్ల తాలూకు వాళ్ళ కాలనీలో ఎవరు లేరు సార్. ఆ రోజు పెళ్లి దగ్గర గొడవ చేసిన అమ్మాయి ఈ హాస్టల్లో వాళ్ళకి పార్టీ ఇస్తుందంట. ఏం చేస్తారో నాకు తెలియదు. నా కొడుకు నాకు కావాలి. వెళ్ళండి, అంత నరికి పారండి. అలాగే సార్. మీరేం భయపెడకండి, నాతో రండి. రండి. మీరు ఇక్కడ కూర్చోండి. తాళం ఇవ్వు. పార్టీ తాళం చేయని లాకర్లో వేసింది రే. అది లాకర్ కాదు, తాళాల గుర్తి కొక్కి. ఆ కొక్కిలోంచి నేను తీస్తాను. లేదు, నేను తీస్తాను రా. నేను తీస్తాను. ఎవరు ముందు తీస్తారో చూద్దాం. అలాగే. సాటి ఆడదాని ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు చూశావు, నీ శీలమే పోయేది. తల్లి ఆడబుద్ధుడు, ఇప్పుడేం చేయమంటావు? ఫైటింగ్ అంటే నీకు నచ్చదు, అయినా నేను ఇప్పుడు నిన్ను కాపాడాలి. ఇప్పుడేం చేయమంటావు? గొడవ లేకుండా బతకలేరా అంటావు. ఇప్పుడు ఏమంటావు? అన్యాయం చేసే ఎదవలకి ఆరతిపడం నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయుధం పట్టాక నరకాలి, నాట్యం చేయకూడదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? బుద్ధి లేని పశువుల దగ్గర బుద్ధుడు పనికిరాడు. కత్తెత్తి తెగ నరికే కల్కే కరెక్ట్. ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా? ఫైటింగ్ చేద్దామంటే జనాలేరి? అప్పుడే కొట్టేశానా? సారీ, కొట్టేశాను. వెళ్ళిపోయాడు. ఆ పిల్లతో వెళ్లి వాడు పర్మనెంట్ గా ఢిల్లీలో సెటిల్ అయిపోయాడంట. వాడు లేడే మనకింకా. వదలను.
నా కొడుకుని నన్ను వేరు చేసిన ఆ లేబర్ వాడిని హాస్టల్ తాన్ని చచ్చిన వదలను. ఏమా బాలయ్య గురించి నిన్నే తెలిసింది. అతని గురించి నాకు తెలుసు, నా గురించి అతనికి తెలియాలి. అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడు? రేపే. రేపు నువ్వు కాదు కదా, మీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలే రాడు. ఊరుకుండ్రా. అమ్మా ఊరుకో, నీకేం తెలీదు. ఏం లేదండి, రేపు మా సరళం పుట్టినరోజు. అయితే మీ పుట్టినరోజు నేనే ఏర్పాటు చేస్తాను. ఏంటి, నా పుట్టినరోజు నువ్వు చేస్తావా? మీ పుట్టినరోజు నేను చేస్తేనే బాలయ్య వస్తాడు. అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి వీలవుతుంది. ప్లీజ్ ఆంటీ. సరేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఏంటో చూపు, మళ్ళీ ఏదైనా తిరకాసా? అదేం లేదు నాన్న, రేపు నా బర్త్డే భైరవి చేస్తా. భైరవ? అమ్మా, అది మామూలు భైరవి కాదు, పాతాళ భైరవి. మనకు వర్కౌట్ అవదు, వదిలే, నేను రాను. భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నాన్న, తొడగొట్టి రావాలి. ఒకటి పట్టుకో. అబ్బా, మొత్తానికి ఆ పిల్లతో నెరికించావే. ఎలా ఉంది బాలయ్య? ఆ డోర్ లాక్ అన్నానా, ఎక్స్ట్రా గాళ్ళందరూ ఎగిరి పడేలా ఏంటి ఇచ్చుకో. సూట్ వేసుకున్న సింహం ఎట్టా ఉన్నాడో చూసుకో. వేసుకోనన్నాడు, నీకోసమే కష్టపడి వేయించి తీసుకొచ్చా. ఆ పిల్ల చేయి పెట్టుకో. అమ్మా, లోపల లేదమ్మా. పట్టుకో పట్టుకో. వాకే ఇది జంట, కమానే. బాబు, ఎలా ఉంది ఆ జంట? సూపర్ పెద్దమ్మా. ఎవరతను? నా కొడుకు. ఒరే బాబు, జంట ఎలా ఉంది? తెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు. అయ్యో, ఎవరతను? మా అబ్బాయి. అయ్యో, సారు నమస్కారం సారు. ఆ జంట ఎలా ఉంది సారు? చాలా సూపర్ గా ఉంది. అబ్బాయి చాలా డబ్బున్నోళ్ళ ఉన్నాడు. అయ్యో, నా కొడుకు. ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోటీశ్వరాళ్ళి కూతురు. వాళ్ళ అమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్ లు, డాన్స్ స్కూల్స్, అవి ఇవి అని చాలా ఉన్నాయి. అబ్బా, చాలా సీన్ ఉంది. అసలు నా కొడుకుకి నా దిష్టే తగిలింది. ముందు ఇంటికెళ్ళి ఉప్పు దిష్టి తీయాలి. పో పో పో. ఆహా, ఆ దేవుడు అన్యాయం మాత్రమే చేసి నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు. బట్టల కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకుని కూలీదాన్ని కట్టబెట్టాడు. ఒక లేబరు గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు. అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి ఐఎస్టీ చేసి వాళ్ళమ్మకి పోస్ట్ చెయ్యాలి. హ్యాపీ బర్త్డే టు సరళమ్మ. ఏమిటివన్నీ? బర్గర్స్, స్లైసర్స్, ఇటాలియన్ డిలైట్. ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు? బాలయ్య, ఇవన్నీ ఫారిన్ డిషెస్, తింటే చాలా బాగుంటాయి, తిను. అరే, మనం తినేదేంటో మనకు తెలిసి తినాలి. తెలియంది ఆ దేవుడిచ్చినా తీసుకోను. వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు. భలే కామెడీగా ఉందే. ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్. ఏది ఆవకాయ, గోంగూర పచ్చడి, ఉప్పు చేప, పప్పు చారు, ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర పజ్జ మసాలా నషాలానికి అంటుతుంది. అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది. సూపర్. స్టార్ట్ మ్యూజిక్.
ఏం పాట ఇది? ఇదే మా అమ్మ బర్త్డే, మా ఏరియాలో చూపిస్తా. ఆట పాట అంటే అది. అది I love you. I love you. I love you. I love you. ప్రేమ ఆ మాట చెప్పే ఓ లోఫర్ మా అమ్మని మోసం చేశాడు.